టైం 11:30 అవుతుంది. ఇప్పుడే ఒక మంచి స్పాట్ ఎత్తుక్కుని బీచ్ లో క్యాంప్ సెట్ చేసా, టెంట్ వేసా. మూన్ లైట్ వస్తుంది ఫుల్ గా, వెనకాల సముద్రం, ఇక్కడ మన క్యాంప్. రేపొద్దునే కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. రాత్రి మంచి నిద్ర పట్టింది. ఇప్పుడే సన్ రైజ్ అవ్వబోతుంది. బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాం మీకు. వ్యూ మాత్రం అదిరిపోయింది. నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత మంచి వ్యూతో నిద్ర లెగుస్తానని చెప్పి. నైట్ ఇక్కడ టెంట్ సెట్ చేశాను. కరెక్ట్ గా బీచ్ కి జస్ట్ 50 మీటర్స్ కూడా లేదు, ఇంత దగ్గరలో. నైట్ వచ్చి టెంట్ వేసినప్పుడు తెలీదు వ్యూ ఇంత బాగుందని. ఫుల్ చీకటిగా ఉంది. బీచ్ కి దగ్గరలో టెంట్ వేసానని తెలుసు కానీ ఇంత పెద్ద బీచ్ ఉంది, వెనకాలంతా మౌంటైన్స్ ఉన్నాయి, లొకేషన్ ఇంత బాగుందని తెలియదు నాకు. రాత్రి ప్యూర్ మ్యూజిక్ ఇంటూ పడుకున్నాను. అదే ఈ వేవ్స్ సౌండ్. సన్ రైజ్ చూద్దామని వచ్చాను కానీ ఫుల్ గా మేఘాలు పట్టేసినాయి. వర్షం పడేలాగా క్లైమేట్ అయిపోయింది. ఇలాంటి క్లైమేట్ వల్ల అనవసరంగా ఇప్పుడు స్కూబా డైవింగ్ బుక్ చేశాను. మార్నింగ్ ఇప్పుడు 5:30 అవుతుంది, 7:30 కల్లా స్కూబా డైవింగ్ బుక్ చేశాను. అలాంటి క్లైమేట్ ఉంటే అలలు కూడా చాలా పెద్దగా వస్తాయి. పెద్దగా రావడం వల్ల కోస్ట్ గార్డ్స్ పర్మిషన్ ఎవరు సీ లోపలికి వెళ్ళి స్కూబా డైవింగ్ చేయడానికి. చినుకులు పడడం స్టార్ట్ అయ్యింది. తడిసిపోతుంది టెంట్. తొందరగా తీసేస్తే టెంట్ తడవకుండా ఉంటుంది, లేకపోతే తడిసిన టెంట్ని తీయాల్సి వచ్చింది. మళ్ళీ దారి పెట్టుకోవాలి. సన్ రైజ్ కోసం అని వస్తే వర్షం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. యూఏఈలో వర్షం ఎక్స్పీరియన్స్ చేయడం వేరే లెవెల్. అంతే, చాలా రేర్గా పడిద్ది. ఆ రేర్గా పడిన టైంలో మనం ఇలాంటి మంచి లొకేషన్లో ఉండడం మన అదృష్టం. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.